దేవర ఎన్టీఆర్ అనే సినిమాకి రివ్యూ ఇచ్చేంత సీన్ అయితే నాకు లేదు. సినిమా చూశాను, నా ఆనందం ఏంటో చెప్పుకుంటాను అంతే. సినిమా స్టార్ట్ అయ్యాను కొన్ని నిమిషాల్లోనే మనకు స్టోరీ మొత్తం తెలిసిపోద్ది. స్టోరీ మొత్తం చెప్పేస్తారు. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నారు, వీళ్ళ సాంప్రదాయాలు ఎందుకు ఎలా ఉన్నాయి, వీళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వీళ్ళకి అసలు ఎందుకు భయం లేదు, ప్రతి విషయం మనకు క్లియర్గా సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే మనకు తెలిసిపోద్ది. ఇంకా తర్వాత ఎన్టీఆర్ అన్న ఎంట్రీ, ఆ తర్వాత సినిమా అలా లేగుతూ ఉంటుంది. ఫస్ట్ ఫైట్ ఆయుధ పూజ సాంగ్, ఇంకా తర్వాత కుస్తీ ఫైట్, ఇంకా సినిమా ఈ రేంజ్లో వెళ్ళిపోద్ది అంటే ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇంకా తర్వాత పెళ్ళిలో మాస్ ఫిట్ డ్యాన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ఇంకా తర్వాత మన దేవర చాలా పవర్ఫుల్ అనుకుంటాం, ఆ వరగడు పాపం ఏదో అనుకుంటాం కానీ ఆ వరగడు ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఆ వరగడు కుస్తీ ఫైట్ సీన్ అయితే ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది అన్నమాట, మామూలుగా ఉండదు. చాలా బాగా నచ్చింది అది. దేవర కుస్తీ ఫైట్ కంటే నాకు ఇదే బాగా నచ్చింది, నిజం చెప్పాలంటే నాకు ఇది బాగా నచ్చింది అన్నమాట. ఇంకా తర్వాత జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సీన్స్ బాగున్నాయి. ఆ చుట్టుమల్లి సాంగ్ అయితే మాత్రం మంచి ఫీల్ కలిగింది అన్నమాట, బాగుంది. విజువల్గా చూడడం కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత క్లైమాక్స్ బాగుంది, కానీ క్లైమాక్స్ ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ఊహించుకున్నాను అనమాట, చాలా ఊహించుకున్నాను. ఫ్యాన్ కదా, నేను ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్, పిచ్చి ఫ్యాన్ నేను. కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చిగా ఊహించుకున్నాను. ఓ నరికేస్తాడో, చిత్రం నరికేస్తాడో, పడల మీద కత్తి పెట్టుకుని నిలబడ్డాడు కదా, ఓ నరికేస్తాడో అని అనుకున్నాను అనమాట. అని తీరా చూస్తే ట్విస్ట్ అక్కడ, మనం ఏం చేస్తాం మరి, ట్విస్ట్ అది. ఆ ట్విస్ట్ అలా ఉంది, బాగుంది. షాక్ అయ్యాను నేను కూడా చూసి, అంటే ఓ ట్విస్ట్ ఇది ఎలాగా అని చెప్పి అనుకున్నాను అనమాట. మంచిగా ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత క్లైమాక్స్ నేను వేరే రేంజ్లో ఊహించుకున్నాను, కానీ బాగుంది, అది కూడా బాగుంది. షార్క్ ఫైట్ ఫైట్ అంటే బాగుంది, అది కూడా బాగుంది, అది రావడం అంతా బాగుంది. ఇంకా తర్వాత ఎందుకు క్లైమాక్స్ ఎలా ఎందుకు పెట్టారు అని చాలామంది అనుకుంటున్నారు. ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, స్టార్టింగ్లో ఏం చెప్పారు, బ్రిటిష్ కాలంలో వీళ్ళు పోరాటం చేసేవాళ్ళు చెప్పారు కదా, బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయే ఖజానాను మొత్తం దోచుకొని ఇక్కడ ప్రజలకు పంచేవాళ్ళు అని చెప్పారు కదా. ఏమో ఆ సీన్ పెడతారేమో పార్ట్ 2లో, ఎవరికి తెలుసు. పార్ట్ 2లో అవి పెట్టచ్చు. దేవరా కూడా ఉంటాడు పార్ట్ 2లో. ఏమో వారా చనిపోయాడు మీరు ఎందుకు అనుకుంటున్నారు, కొరటాల శివ చెప్పాడు వారా చనిపోయాడని. దేవరా చనిపోయాడని చెప్పాడు, వారా బతికే ఉండొచ్చు. కాబట్టి పార్ట్ 2 వేరే లెవెల్ ఉంటుంది. మీరు మాత్రం అంటే అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఇది అని. ఏమీ లేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. కానీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రకారం సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. మనం మాస్ ఆడియన్స్ కాబట్టి మనకు ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రకారం చూస్తే సెకండ్ హాఫ్ వాళ్ళకి బాగా నచ్చుద్ది, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. కాబట్టి మీరేమీ ల్యాగ్ ఎక్కువైంది, ఇదైంది అయింది చెప్పకండి, గోపురం చెప్పకండి. నచ్చింది కదా చూడండి, నెగిటివ్ చేయకండి సినిమాని. మీరు నెగిటివ్ చేయొద్దు. నచ్చారు, చూశారు కదా మీరు, నచ్చింది కదా, ఓకే, మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి అంతే. ఇది ల్యాగ్ అయింది అదేంది వాళ్ళకి తెలియదే, మీరు చెప్తే కానీ వాళ్ళకి తెలియదే. స్టోరీ పరంగా ఉంటుంది అంతే, ల్యాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ ల్యాగ్ కానీ ఇది కానీ ఏమి లేదు, బాగుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయింది, కొద్దిగా బాగోలేదు అంటున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రకారం చూస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అది. కాబట్టి సినిమా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎవరు నెగిటివ్ చేస్తారులే, ఇప్పుడు ఆన్లైన్లో నెగిటివ్ చేసుకుంటారు, అది కామన్. అది నెగిటివ్ చేసుకొని ఆఫ్లైన్లో మ్యాటర్ ఎలా ఉంది ఇదే ఇంపార్టెంట్. కాబట్టి ఇంక కలెక్షన్ కూడా చాలా వేరే రేంజ్లో ఉంటాయి, ఎవడు ఆపలేడు దీన్ని. ముఖ్యంగా ఎన్టీఆర్ అని యాక్టింగ్ గురించి చెప్పకపోతే అలాగా. మా అన్న ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా అన్న స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దున్నేసాడు ఎంతే ఉన్నంతసేపు విజువల్గా చూస్తుంటే, స్క్రీన్ మీద చూస్తుంటే ఆనందం, మామూలు ఆనందం కాదు. కాబట్టి సినిమాలో చూడండి.